సార్ అమరావతి కరప్షన్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మావియాన్ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏమైనా అరెస్ట్ జరిగిందా? ఇవన్నీ ఖచ్చితంగా అదే కాదు. ఈరోజు మీరు చూస్తే ఈ మత్స్యకారులకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఈరోజు ఉంది. జువల్దీనకి వెళ్ళారు, వాళ్ళకు తెలుసు. అది ఒక చిన్న ఇది కాదు. అక్కడ వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ డూయింగ్ ఇన్ జువల్దీన్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఇంత కోస్ట్ లైన్ మనకుండి లక్షలాది మంది డిపెండ్ అయిన ఆ ఫీల్డ్ రంగం ఏదైతే ఉందో గంగపుత్రులు సముద్రం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనోపాధే కాకుండా మన ఎకానమీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని విపరీతంగా బూస్టప్ చేయడానికి అవసరమైన రకంగా ఫిషింగ్ హార్బర్స్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఇవి ప్లాన్ చేసి దానికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఇవి చేయడానికి వాటి రిపేర్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ కంటైన్డ్ ఇది తయారు చేసి దానికి ప్లాన్ వేసిన నేపథ్యంలో అలాంటి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోనిచ్చి ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేస్తున్న చంద్రబాబు గారి దీనికి ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న అక్కడ దీనికి వాళ్ళతో మాట్లాడడానికి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. రెండవది వీక్ పాయింట్ వాళ్ళది. అక్కడ తమిళనాడుకు సంబంధించిన బోట్లు ఏవో వచ్చేసి అక్రమంగా వాటిని ఆపాల్సిన సెక్యూరిటీ పోలీసులు వాళ్ళు చేయకపోగా వీళ్ళు చొరవతో పట్టుకుంటే వీళ్ళు దొంగల మాదిరి వీళ్ళు కుమ్మక్కై పోలీసులు వాటిని రిలీజ్ చేయించి అక్రమంగా పంపించడం. బహుశా ప్రభుత్వం ఎక్కడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన అరెస్ట్ అయినా ఇంకోటైనా అసలు ఈ ప్రభుత్వం ఉండేది దేనికి? పోలీసు వ్యవస్థ ఉండేది దేనికి? వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళే గుండాలలాగానో వీళ్ళే అసాంఘిక శక్తుల్లాగానో పనిచేస్తే ఈ ఏదో ఏ రకంగా సొసైటీ సక్రమంగా ఉంటుంది. దానికి రోజు రోజుకు అలవాటు చేసి అది ఒక దాన్ని ఏమంటారు ఆ వ్యవస్థనే ఆ రకంగా తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కొత్త కొత్త పద్ధతులు చూస్తుంటే ఒకసారి అది గాడి తెప్పక మళ్ళీ ధరలేక రావడం కూడా కష్టం. అలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు ఆయన. అందులో ఇది కూడా అంతే మత్స్యకారులది. అక్కడ బోట్లో వదిలేసినందుకు పోలీసుల మీద కేసు పెట్టాలా, ఎఫ్ఐఆర్లో ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలా, యాక్షన్ తీసుకోవాలి. అది కాలా. సో ఈ సీరియస్ ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. అక్కడ జనం బ్రహ్మాండంగా వస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అడ్రస్ చేసి రైజ్ చేసే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అవి రాకూడదు, జనంలోకి డైవర్ట్ చేయాలా. మీ అన్నట్టు ఓ పక్క ఇక్కడ అమరావతి మీద గంగవెరువులు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అతి తక్కువ ఖర్చుతో తక్షణం రాజధాని ఉంటుంది మనం చెప్పుకోవడానికి. నువ్వు లక్షల కోట్లు ఖర్చు చేసి నీ వేల కోట్ల అవినీతి కోసం ఆ లక్షల కోట్లు చేసినా పూర్తిగాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా నువ్వు చేస్తున్న దీన్ని తక్షణం ఆపు అంటున్న దానికి వస్తున్న స్పందన, ఎందుకంటే అది ప్రాక్టికల్ సజెషన్, అందుకని స్పందన వస్తుంది. దాన్ని తట్టుకోలేక వారం నుంచి ఏం బూతులు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నారు. ఈరోజు కూడా పెట్టారు. రోజు ఆ మీడియా నిండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ ఛానల్స్లో ఇంకా వాటిని బూతుల్లో అంతకంటే రాజకీయ నాయకులు ఇంకా దిగజారి మాట్లాడలేని అన్నీ పెడుతున్నారు. వాటన్నిటికీ అవన్నీ ఫస్ట్ పేజీలో ఆ స్టోరీసే. అసలు ఎక్కడ మర్డర్లు జరిగినవన్నీ పరిటాల రవి దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఆయన లింక్ చేస్తారు. ఇంకా అంతకుముందు ఎవరో ఉంటే కలిపేవాళ్ళేమో మరి. బహుశా ఆయన ఈ వయసు వల్ల మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి అనేవాళ్ళేమో తెలియదు. బహుశా ఈయన వయసు సరిపోదు, సూట్ కాదని ఎవరో చెప్పినట్టున్నారు. అంటే కేవలం డైవర్ట్ చేయడానికి ఎంత అడ్డగోలుగా మాట్లాడితే అంత ఇదిగా ఉంటుందని పోతున్న వాళ్ళు ఈరోజు ఇంకోటి అలాంటిది ప్లాన్ చేశారు. మాకు తెలిసిన దాని ప్రకారం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టిన ఒకటి వచ్చిన దానికి అదే అని అనుకోవాలి. మీడియాలో వస్తున్న దాన్ని బట్టి ఒక కేసు ఎక్కడో పెట్టి దానికి ఎన్నో లింక్ చేయాలి శ్రీహరిని అని పెట్టినారని చెప్పేసి దాన్ని ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి వందల్లో వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి. కేసులు పెడితే తీసుకునేవాడు లేడు. ఎక్కడ మొదలవుతుంది కల్చరు? ఎవరు చేస్తున్నది ఎవరు? ఎందుకు మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తూ నిన్న డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చాడు సోషల్ మీడియాలో. ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు చట్టం తెస్తున్నామన్నారు. అది కేవలం వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తున్నారా?
నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నవాడివి ఫస్ట్ ఫాలో కావాల్సినవి నువ్వా అపోజిషనా? పోనీ ముందడు ఫస్ట్ తొలి అడుగులాగా ఎక్కడైనా ఒక ఉద్యమంలాగా మా దగ్గర నుంచి అలాంటివి వచ్చాయా? నువ్వు పొద్దున్న లేచిన సాయంత్రం వరకు మొత్తం వరుస పెట్టి చేతిలో గొడ్డలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ గొడ్డలి గుర్తు పెట్టుకొని స్టేట్మెంట్ ఇస్తా హోమ్ మినిస్టర్తో సహా మంత్రి పదవిలో ఉన్నామనేది వాళ్ళకి గుర్తులేదు. ఇవి చేస్తున్నందుకు దానికి రియాక్షన్ ఇది వచ్చిందని చెప్పి దీనికి అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటివి జరగాలి, ఏదో ఒకటి ఆ జరిగేదేదో టెర్రరైజ్ చేసినట్టు ఉండాలి. కానీ జనం దృష్టి నుంచి ఏది తప్పించుకోవట్లా. అందుకే ఇవి ఏది ఉన్నాయి పక్కకు తోసి జరగాల్సిన డిస్కషన్ ఇటు రాజధాని మీద జరుగుతోంది, జరగాల్సిన రీతిలో జరుగుతుంది. ప్రజలకు అర్థమైంది, అటు రాయలసీమ ఉత్తరాంధ్ర వల్ల కూడా అర్థమైంది. ఇది ఇన్ని లక్షల కోట్లు ఆచరణ సాధ్యంగానే పెట్టినా ఆచరణ లేక రాని రాజధాని ఆయన చూపిస్తున్నది. వేరే జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ ఖర్చుతో ఇమ్మీడియట్ ప్రాక్టికల్ ఇది చూపిస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ అప్పుల భారం భరించడానికో నీ అవినీతి కోసం నువ్వు పెట్టుకున్నది ఎన్నో భరించడానికో రాష్ట్రం సిద్ధంగా లేదు అనే విషయం ఆయన చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. దాంతోనే గంగవెరులు ఎత్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు.